భక్తి కలిగిన క్రైస్తవుడు లైబ్రరీని దగ్గర పనిచేస్తాడు. ఆ లైబ్రరీనికి యేసు ప్రభు అంటే పడదట. ఆయన దగ్గర పనిచేసే క్రైస్తవుడు మాత్రం చాలా మర్యాదగా, గుట్టుగా, అనుకువగా ఉంటాడు. ఈ వ్యక్తిని ఎట్లాగైనా కించపరచాలని ఆ లైబ్రరీలో అన్ని మత గ్రంథాలు ఉంటే అన్ని మత గ్రంథాలకు కిందన అడుగున బైబిల్ పెట్టాడట. లైబ్రరీని అంటాడంట, చూడరా మీ బైబిల్ ఎక్కడుందో అట్టడుగునుందే, అది ఎప్పుడు కింద ఉండాల్సిందే అంటే ఆ యవన బిడ్డ అన్నాడట, అవును సార్ అది అడుగునే ఉండాలి సార్. ఎందుకో తెలుసా? అన్నిటికీ పునాది పరిశుద్ధ గ్రంథమైన బైబిలే. సృష్టిలో ఉన్న ప్రతి మత గ్రంథానికి పునాది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. అది కిందే ఉండాలి సార్. ఈయనకు అర్థం కాక కింద పెడితే ఇట్లా అన్నాడా, ఇది కింద కాదు, ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టాలంటే కింద నుంచి తీసి పైన పెట్టాడట. చూడరా నీ బైబిల్ చివరిలో పైన ఉందిరా అంటే అది ఎప్పుడు తలగానే ఉండాలి సార్. నా దేవుడు తల, ప్రపంచానికి శిరస్సు, రాజ్యాలను పరిపాలన చేసే మకుటము లేని మహారాజు. ఆ రాజు ఎప్పుడు పైనే ఉండాలి. ఒరే పైనే ఉండాలి, మరల ఇట్లా అన్నావా? ఇట్లా కాదని చెప్పి అసలు ఆ పుస్తకాల మధ్యలోంచి బైబిల్ తీసి సపరేట్గా ఎక్కడో పక్కన పెట్టాడట. ఇది సార్, ఇది బైబిల్ అక్కడ ఉండాలి, ఇది రైట్ ప్లేస్. వీటన్నిటికీ ప్రత్యేకమైనది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన గూర్చి ప్రకటించడానికి రాజనగరు కొరకు పెంచబడిన బేజాశ్వాలుగా అతి శీఘ్రంగా పరిగెత్తే గుర్రాలు దేవునికి కావాలి.